Save a life. Download UBlood app. UBlood for the new blood. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపైన వివరించడంతో పాటుగా కీలక ప్రతిపాదనకు సిద్ధమయ్యారు. కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రుణం ఇప్పించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంక్ టీం అమరావతిలో పర్యటించింది. రాజధానితో పాటుగా రాష్ట్రానికి ఆర్థికంగా వెసులుబాటు కలిగించేలా చంద్రబాబు కీలక ప్రతిపాదనతో ప్రధాని మోదీతో సమావేశానికి సిద్ధమయ్యారు. ప్రధానితో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం భేటీ ఫిక్స్ అయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. నష్టపోయిన ఏపీ అన్ని విధాలుగా నష్టం పోయిందని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రానికి తగిన సాయం అందించాలని చంద్రబాబు కోరనున్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు. రుణాల రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రుణ పరిమితి తక్కువగా ఉంది. ఈ సమయంలో కేంద్రం ప్రత్యేకంగా వెసులుబాటుతో పాటుగా ఆర్థికంగా అండగా నిలవాలని కోరనున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి సహకారం అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర పరిధిలో రుణాలు కాకుండా ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పించడం ద్వారా రాష్ట్రం పైన తక్షణ ప్రభావం ఉండదు. 30 ఏళ్ల తర్వాత రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అమరావతికి తీసుకునే రుణంలో కేంద్రం ఎంతవరకు గ్రాటుగా ఇస్తుందనేదే ఈ పర్యటనలో చంద్రబాబు స్పష్టత కోరుతున్నారు. ఈ అంశాలపైన ప్రధానితో పాటుగా సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపైన చర్చించనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు. లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు కొత్త డైఫ్రమ్ వాల్ కట్టాలి, తర్వాత ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాం నిర్మించాలి. కాపర్ డ్యాంలు కొంత తగ్గించి సీపేజ్ మొత్తం ఎత్తిపోస్తూ వాల్ పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు.